వెల్కమ్ టు ఏహెచ్టీటీ ఛానల్ ఫ్రెండ్స్. ఈరోజు మీ అందరికీ ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియో అనేది చేస్తున్నానండి. సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం జగన్మోహన్ రెడ్డి గారు పెన్షన్లకు సంబంధించి అదిరిపోయే శుభవార్త ప్రకటించారు. అయితే ఆ శుభవార్త ఏంటి, దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను. సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి తెలుసుకోండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతారండి. ఏపీలో పథకాలకు సంబంధించి తెలియజేస్తూ ఉంటాను. అయితే ఈ అప్డేట్కి సంబంధించి మనకు ఒక నోటిఫికేషన్ అయితే వచ్చిందండి. ఒకసారి ఆ నోటిఫికేషన్ను మీకు చూపించి క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తానండి. ఇదండి నోటిఫికేషన్. మనకు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ మనకు పెన్షన్లు పెరగాలంటే వైసీపీని గెలిపించండి, ప్రతిపక్షాలు అబద్ధాలు ఇక్కడ మొత్తం మ్యాటర్ అయిన తర్వాత ఇక్కడ మనకు 1వ తేదీనే పెన్షన్ అయితే అందాలన్నా, ఇంటికే ఆ పెన్షన్ రావాలన్నా, ఇప్పుడు 3,000 రూపాయలు ఉన్న పెన్షన్ భవిష్యత్తులో పెరగాలన్నా కానీ వైసీపీకి పట్టం కట్టండి అని చెప్పేసి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు అయితే ప్రజలకైతే విజ్ఞప్తి అయితే చేశారు. అయితే మనకు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మనకేంటంటే ఇప్పుడు ఏంటంటే మనకు 3,000 రూపాయల వరకు అయితే పెన్షన్ అయితే పెంచారు కాబట్టి, సో ఈ వైసీపీ గవర్నమెంట్ మళ్ళీ అధికారంలోకి వస్తే 4,000 రూపాయలు అయితే పెన్షన్ అయితే పెంచే యోచనలు అయితే ఉన్నట్టుగా రీసెంట్గా అప్డేట్ అయితే వచ్చాయండి. ఇక్కడ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాటలు మనం ఇక్కడ గమనించినట్లయితే ఇక్కడ భవిష్యత్తులో పెన్షన్లు పెరగాలన్నా అయితే మనకు ఈ వైసీపీ గవర్నమెంట్ మళ్ళీ అధికారంలోకి వస్తే మాత్రం తప్పనిసరిగా 4,000 రూపాయల పెన్షన్ అయితే పెంచే యోచనలో అయితే ఉన్నట్టుగా ఇక్కడైతే అధికార వర్గాల నుండి అప్డేట్ అయితే వచ్చింది. సో ఇదండి మనకు ఉన్నటువంటి పెన్షన్లకు సంబంధించి శుభవార్త. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతాండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.